హాయ్ అండి. ఈరోజు పుట్టగొడుగుల కూర చేస్తున్నానండి. పుట్టగొడుగులు కైలు లేకపోతే పుట్టగొడుగులు దొరికాయి. ఇవి తెచ్చి శుద్ధం కోసుకొని వేడి నీళ్ళు కాసుకొని వేడి నీళ్ళలో వేసాను. దీంట్లో ఉండే మట్టి ఏదన్నా పురుగులు ఉన్నా కానీ చచ్చిపోతాయి. పుట్టగొడుగులు నీట్గా వచ్చేస్తాయండి. తర్వాత వేడి నీళ్ళు వేసుకొని కొంచెంసేపు అట్టే పెట్టుకుందాము. ఇప్పుడు కూరలోకి కావాల్సినటువంటి పుట్టగొడుగుల కూర మూడు ఎర్రగడ్డలు, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, కొబ్బరి, పసుపు, మిరప్పొడి. ముందుగా బాండలు పెట్టుకొని ధనియాలు, కొబ్బరి వేపుకుందాము. ధనియాలు బాగా వేపుకునేవి తీసి పెట్టుకుంటాను. చూడండి, ఇవి పొడి చేసుకుందాం. అదే బాండల్లో నూనె పోసుకుందాం. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర బాగా వేగిపోయిన తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు నూనెలో వేసుకొని వాడుచుకుందాం బాగా. కరివేపాకు కొంచెం వేస్తున్నానండి. కల్లుప్పు కొంచెం వేస్తున్నా, తొందరగా వేగిపోతుంది. కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుంటున్నాం. టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత అల్లము, తెల్లగడ్డ మెత్తగా నూరి పెట్టుకున్నాను, అదే కొంచెం వేస్తున్నానండి. చూసారా, అల్లం తెల్లగడ్డ బాగా వేగిపోయింది కదా, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు కొంచెం మిరప్పొడి, ఒక చిటికెడు పసుపు, కొంచెంసేపు బాగా మగ్గనిద్దాము. పుట్టగొడుగులు శుద్ధంగా కోసుకొని కడుక్కొని వేడి నీళ్ళలో కడుక్కొని శుభ్రం చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు మసాలా వేసుకున్నాము. కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెంసేపు ఉడకబెట్టుకుందామండి. కొంచెం ఉడికిన తర్వాత మనం కొబ్బరి, ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకున్నా, అది పొడి చల్లుకుంటున్నాను. కొంచెంసేపు బాగా ఉడకనిద్దాం. అంతేనండి, అయిపోయింది పుట్టగొడుగుల కూర. టేస్ట్ చూసి ఎలా ఉందో, పుట్టగొడుగు కానీ దోశల్లోకి కానీ పుట్టగొడుగుల కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది.
ఇది వానాకాలం అప్పుడే దొరుకుతాయి నాటు పుట్టగొడుగులు, చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.